ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు కుర్ర కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో సన్నాహకంలో భాగంగా మెదక్ జిల్లాలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 8 నెలలైన 5 గ్యారంటీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలులోకి బడ్జెట్ సరిపోదని తెలిసినా దరఖాస్తులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 11 చేస్తే 12 ఇంకెప్పుడైతుంది అన్నట్టు కొద్దిగా మనకు కూడా అర్థం కాలే. వెనకట ఒక రాజుగారు ప్రజా దర్బార్ నిర్వహిస్తుండట. ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉంటే 2 మంచి కొత్త కత్తులు తెచ్చి వాళ్ళ సైన్యాధిపతి బహుకరించాడు. కత్తులు బాగున్నాయని దాన్ని తీసి ఇట్లా అని మంచిగా దాన్ని నూరినట్టు చేసి చూస్తా ఉండి ఇట్లా తిప్పి చూస్తున్నట్టు రాజుగారు. చూడంగా ఏమైంది, ఆ తిప్పేటప్పుడు ఆయన రాజుగారి ఆ కత్తి చిట్కన వేలికి తనగానే తెగిపోయి కింద పడ్డదట. చిట్కన వేలు కింద పడి రక్తం గారుతుంది. మరి అక్కడున్న మంత్రి, ఆ రాజుగారి మంత్రి అన్నాడట, రాజుగారు ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అన్నాడట. రాజుగారికి కోపం వచ్చిందట, నా ఏళ్ళు తెగిపోయింది నేను రక్తం గారి బాధపడుతుంటే వీడేమో అంత మంచికే అనబట్టే వీళ్ళు లోపలేసేది జైలు అన్నాడట. అయితే రాజుగారు చెప్పే పాపం బట్టలందరూ వచ్చిన మంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. సరిగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు ఎప్పుడు ఆయనకు వేటకు వెళ్ళుడు అలవాటు. ఓసారి వేటకు పోయింది. వేట చేసుకున్నప్పుడు అడవిలో రాజుగారికి చిన్న కుటీరం కూడా ఉండేది. వేట అంతా చేసుకొని వచ్చి అలసిపోయి ఆ కుటీరంలో అడవిలో పండుకున్నాడు. అడవిలో కూడా రకరకాల జాతులు మనుషులు ఉంటారు కదా, తెగలు, గిరిజన జాతుల వాళ్ళు ఆ అడవిలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పండుగకు వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. సో తిరుగుతూ ఆ జాతి వాళ్ళు రాజుగారిని వాళ్ళ ఉత్సవాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగకు నరబలి ఇవ్వాలి. ఈ రాజుగారిని చూస్తాడు, మంచిగా గట్టిగా ఉన్నాడు, ఎత్తు పొడు అజం మంచి రాజా ఎట్లా బాగుంటాడు కదా, ఈయన మంచిగా ఉన్నాడు, ఈయన దొరికిండని చెప్పి రాజుగారిని పట్టుకొని పోయిందిగా పొద్దుగాలు చేయాలి. సాయంత్రం మంచిగా మంగళ స్నానం చేపిస్తుంటారు రాజుకు. మంగళ స్నానాలు అన్ని మంచిగా చేసిగా బలిచ్చే ముందు అన్ని తయారు చేస్తున్నట్టు రాజును. వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరినైతే బలిస్తారో ఆయనకు అంగవైకల్యం ఉండొద్దు, అన్ని మంచి కాళ్ళు చేతులు ఏళ్ళు బరాబర్ ఉంటేనే ఇయ్యాలన్నట. అయితే అన్ని ఎత్తుకుతున్నట. ఎత్తుకుతే ఆయనకు సిట్కనే వెళ్ళలేదు. అరే ఈ సిట్కనే వెళ్ళలేదని బలి ఇద్దని చెప్పి అంతా తయారు చేసినాక చూసి నువ్వు పనికిరావు పోనే లగొట్టిదట. ఆ రాజు బతుకు జీవుడా అని రాజ్యానికి వచ్చిండు. అప్పుడు ఆలోచనలు పడ్డాడట, నిజంగా మా మంత్రి గారు ఎంత దూరదృష్టితో చెప్పిండు, అంతా మన మంచికే అన్నాడు. నిజంగా ఏలుముంటే ఇయ్యాల నేను ఆయన బలైపోతుంది కదా, నేను బతికిపోయినా అనుకొని ఆ మంత్రి గారిని మంచిగా మంగళ స్నానాలు చేయించి ఆయన మంచిగా తయారు చేసి పట్టుకరా పోండి అన్నాడట. సో ఆ మంత్రి గారిని మంచిగా అంతా స్నానం గినం చేసి పట్టుకొస్తుంటే ఆయన భయపడ్డాడట. మంత్రి మళ్ళెందుకు పిలిచిండు, మళ్ళీ ఏమన్నా చేతాడా ఏంది నన్ను, ఇప్పుడే ఇన్ని రోజులు జైలు వేసని భయపడుకుంటూ పోయిండట మంత్రి గారు. పోగానే రాజుగారు అన్నారట, మంత్రి గారు నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావో ఏమన్నావో గాని నేను నిజంగానే నువ్వు అన్నదే నిజమైంది, ఇట్లా అయింది, లేకపోతే నేను సచ్చే పోదుంటి, నేను ఈ రాజ్యానికే రాకపోదు, మీ గనబడకనే పోదుంటి. ఇవాళ అది ఏ ముహూర్తాన్ని అన్నావో గాని నువ్వు అన్నదే మంచిదైందయా, నాకు నా మంచికే అయింది అని అన్నాడట. అని నేను తప్పయింది నాది, నువ్వు ఆ రోజు నువ్వు అట్లా అంటే నా మనసు నొచ్చుకొని నేను జైల్లో పెట్టినా నువ్వేమనుకోకు, నాది తప్పైంది అని రాజుగారు మంత్రిని అన్నాడట. మంత్రి అన్నాడట, రాజుగారు నిజంగా అది నా మంచికే అయిందని మంత్రి అన్నాడట. అప్పుడు నీ మంచికి ఎట్లా అయిందా అని రాజు అడిగిండట. రాజుగారు వేటకు పోయేటప్పుడు నీ ఎంబడ నేను రాకపోదునా, నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలితురు కదా, నేను జైల్లో ఉన్నా కనుక నేను కూడా బతికిపోయినా నా మంచిగా అయింది అన్నాడట. ఇప్పుడు ఏదైనా మనం ఉత్సాహం పొందాలని చెప్పిన వేరేం లేదు, ఏదైనా మన మంచికే అయింది. ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, మంచి చెడు అర్థమైంది. ఇంకా 2 నెలలే అయింది కాదే. మొన్న కర్ణాటకకి ఎవరు వచ్చింది నా దగ్గరికి, వాళ్ళతో అదొకటి ఇదోటి ఏదో మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది భయ్ పార్లమెంట్ ఎలక్షన్లో అని అడిగిన. ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా,
అన్న మా దగ్గర మొత్తం పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ 8 నెలల వాళ్ళు గెలిచి 5 గ్యారెంటీలన్నీ ఆగమైపోయినాయి. ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఓటేసేటట్లేడు అన్నాడు. ఎందుకు అన్న పొద్దున్న